హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ మొత్తం కూడా పోలీసులు ఈ సెంట్రల్ యూనివర్సిటీని స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి వల్ల కస్టడీలోకి తీసుకున్నట్టుగా కనబడతా ఉంది. ఇక్కడ విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ ల్యాండ్కి సంబంధించి దాదాపు 400 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ భూమిని మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు దారదత్తం చేయడానికి ఈరోజు తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. ఇక్కడ విద్యార్థులు అడుగుతూ ఉన్నారు, మా ల్యాండ్ ఏదైతే ఉందో ఇది ఉంటే రేపు భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది. యూనివర్సిటీ ల్యాండ్ని ఈరోజు ప్రైవేట్ శక్తులకు కావచ్చు, ఏదైతే కార్పొరేట్ శక్తులకు దారదత్తం చేయొద్దని చెప్పేసి ఇక్కడ కొన్ని రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులని అనేక మందిని కూడా పోలీసులు అరెస్టులు చేసి లాఠీ చార్జ్ చేసి విపరీతంగా కొట్టినటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. అనేక మందిని కూడా అరెస్టులు చేసి జైళ్ళకు పంపిస్తూ ఉన్నారు. అనేక మంది మీద కేసులు పెడతా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం గేట్ దగ్గర ప్రత్యక్షంగా. ఆ గేట్ దగ్గర విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యూనివర్సిటీలో చదువుతున్నటువంటి పిహెచ్డి స్కాలర్స్, యూనివర్సిటీ విద్యార్థులు. కానీ వాళ్ళని ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు చెప్పుకోకుండా నిరసన చెప్పేటువంటి హక్కు కూడా లేకుండా ఈరోజు మొత్తం కూడా దిగ్బంధనం చేశారు. ఏమాత్రం కూడా బయటకు వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం కోసం ఈరోజు పోలీసు బలగాలు, మిలిటరీ, ఇక్కడ మొత్తం కూడా ఉన్నటువంటి పారామిలిటరీ బలగాలను కూడా తీసుకొచ్చి ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొత్తం వ్యాన్లు తీసుకొచ్చి గేట్ల ముందట నిలబెట్టారు. ఇప్పటికే ఈ జరుగుతున్నటువంటి ధర్నాని, వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనలకి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నట్టుగా ప్రజా సంఘాలు చెప్పాయి. సిపిఎం పార్టీ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్టుగా ఇప్పటికే చెప్పారు. వాళ్ళు ప్రత్యక్షంగా కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. వాళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి ఏదైతే దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి తరలించినటువంటి పరిస్థితి ఉంది. అనేక మంది మీద కూడా కేసులు పెడతా ఉన్నారు. బట్ ఇప్పటికైనా ఈరోజు వాళ్ళందరూ ఒకటే మాట్లాడుతూ ఉన్నారు, మేము ఈ ల్యాండ్ మేమేదో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవడం కోసమో లేకపోతే కోట్లు సంపాదించడం కోసమో ఈ స్థలాన్ని రక్షించాలని చెప్పేసి మేము కోరుకోవట్లేదు. మేము మాకు భవిష్యత్ తరాలు ఉన్నటువంటి విద్యార్థులకు కావచ్చు, లేకపోతే రేపు యూనివర్సిటీ యొక్క అభివృద్ధి కోసము ఈ ల్యాండ్ ఉంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం అది ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. అట్లాగే ఇక్కడ దాదాపు కొన్ని సంవత్సరాలుగా అనేక మంది జంతువులు, పక్షులు కూడా ఆ మొత్తం అడవిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బట్ అడవులను మొత్తం కూడా పెద్ద పెద్ద జేసీపీలను తీసుకొచ్చేసి వాటన్నిటిని కూడా నిలబట్టం చేస్తూ ఉంటే పక్షుల యొక్క జీవనం కూడా మొత్తం కూడా అంతరించుకోబోయేటువంటి పరిస్థితి కూడా కనబడుతుందని చెప్పేసి అనేక మంది వాపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బట్ ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావట్లేదు. ఇప్పటికే ఈరోజు యూనివర్సిటీలో ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళ హక్కులు చెప్తా ఉంటే కాలరాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడే నేను మొత్తం కూడా ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం కానీ వాక్ స్వాతంత్రాన్ని ఈరోజు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వకుండా నిర్బంధం చేసి ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. కానీ వీళ్ళందరూ కూడా ఇప్పటికైనా మేము ఈ ల్యాండ్ను రక్షించుకోవడం కోసం ఎంతటికైనా పోరాడతామని చెప్తా ఉంది. బట్ అప్పటికే సిపిఎం పార్టీ కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ఎంతటి పోరాటానికైనా సిద్ధపడ విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటానికి సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఆ ల్యాండ్ను రక్షించేంత వరకు కూడా పూర్తిగా వాళ్ళకు మద్దతు తెలుపుతామని చెప్పేసి సిపిఎం పార్టీ చెప్పింది. బట్ ఇప్పటికైనా మనం చూడొచ్చు, రేపు రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా లేకపోతే అట్లనే ముందుకు పోతారా అనేటువంటిది మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది.